టీవీకే అధినేత విజయ్పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించినందుకు విజయ్పై కేసు నమోదు చేశారు. ఇక ప్రచార సమయంలో అంబులెన్స్ మార్గాన్ని అడ్డుకోవటం, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం వంటి ఆరోపణలతో 5 సెక్షన్ల కింద చెన్నై పెలవరూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు 5,000 మందికి పైగా ప్రజల్ని సమీకరించారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. టీవీకే అధినేతపై కేసు అయితే నమోదైంది. మరోపక్క ఎన్నికల ప్రవర్తన నియమాలు ఉల్లంఘించారని చెప్పేసి కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, టీవీకే విజయ్ నిన్నటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నిన్న సాయంత్రం చెన్నైలోని వివిధ ప్రాంతాల్లో ఆయన నామినేషన్ దాఖలు చేసిన వివిధ ప్రాంతాల్లో ప్రచారానికి బయలుదేరారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ కి సంబంధించి నేను కొన్ని నిబంధనలు ఉంటాయి, వాటన్నిటిని ఉల్లంఘించారు. దాదాపు 5 సెక్షన్స్ లకు సంబంధించినంత వరకు ఆయన పైన కేసు నమోదు చేసినట్టుగా సమాచారం అవుతుంది. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు మేరకే ఈ కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ప్రచారానికి సంబంధించినంత వరకు వెహికల్స్ అనుమతికి సంబంధించి ఎన్ని వెహికల్స్ లో ప్రచారం చేయాలనేది ఎన్నికల కమిషన్ నిర్దేశిస్తుంది. దాన్ని కూడా ఉల్లంఘించారు. అదేవిధంగా ఎంతమంది పబ్లిక్ ని గ్యాదర్ చేస్తారనేది ముందుగానే లోకల్ గా ఉన్న అథారిటీస్ తోనే పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. రిటర్నింగ్ అధికారి కానీ లేకపోతే ఎన్నికల అధికారికి దీనికి సంబంధించి సమాచారం ఇవ్వలేదు. ఆ రకమైన సమాచారం ఇవ్వకుండానే ఎక్కువగా గ్యాదర్ చేశారు. అదేవిధంగా ఎన్నికల సభల సందర్భంగా అంబులెన్స్లు కానీ ఇతర ఏదైనా అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలకు వస్తే వాటిని వెళ్లేందుకు వీలుగా కొంత ఏర్పాటు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రకమైన అన్ని కూడా చేయలేదు. అదేవిధంగా మైకులకు సంబంధించి స్పీకర్స్ కి సంబంధించి కూడా ఆయన కొంత అనుమతి తీసుకోలేదని చెప్పేసి పోలీసులు దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. అయితే విజయ్ దీనికి సంబంధించినంత వరకు ఎలక్షన్ కమిషన్ కూడా మరొక కంప్లైంట్ చేశారు. తన ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఆటంకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ ని చేసేసి ఎక్కువగా పబ్లిక్ తమ పార్టీకి సంబంధించిన వారు రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ రకమైన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన మరోవైపు ఎన్నికల కమిషన్ కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తానికి విజయ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి పబ్లిక్ ఎక్కువగా వస్తారనే ప్రచారం ఎలాగా ఉంది. సినీ స్టార్ కావడము, తమిళనాడు రాజకీయాలకు సంబంధించి అదేవిధంగా సినీ రంగానికి సంబంధించి పెద్ద స్టార్ కావడం చేత ఎక్కువగా గ్యాదరింగ్ ఉంటుంది. వీటికి సంబంధించి పార్టీకి సంబంధించినంత వరకు నేతలు ముందుగానే స్థానికంగా సమాచారం ఇవ్వకపోవడం కూడా కొంత ఇబ్బంది అవుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి విజయ్ మరోసారి కూడా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కి కొన్ని అంశాలపై ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి కానీ లేకపోతే తాను ఏ ప్రాంతంలో అయితే తాను ప్రచారం నిర్వహిస్తారో అక్కడ కొంత పోలీసులు సహకరించట్లేదని చెప్పేసి పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. దానికి సంబంధించి పార్టీ తరఫున ఈ రోజు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు.